భూమి అయితే అపూర్వ ఫోన్ పగలగొట్టి అపూర్వపై పైచేయి సాధిస్తది. ఇంకా ఆ తర్వాత అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఆలోచించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటది. ఇంకా భూమి అయితే అపూర్వ దగ్గరికెళ్ళి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నమస్తే మేడం, మీకు కోపమొస్తే నన్ను మన్నించండి మేడం. కాళ్ళు వణికేస్తున్నాయి మేడం అని వ్యంగ్యంగా అంటూ ఉంటుంది. కళ్ళు కూడా నెత్తికెక్కాయని అర్థమైందే నీకు అని అపూర్వ అంటూ ఉంటుంది. నీకన్నానా అపూర్వ అని అంటూ ఉంటుంది. నువ్వు వేషం వేసి మోసం చేస్తావు, మేము మంచి బతికించే ప్రయత్నం చేస్తాము అని భూమి అంటూ ఉంటే, చాలా వేషాలున్నాయి నీలో, నీకు కూడా టైం చూసుకొని నిన్ను కూడా పైకి పంపిస్తానులే అని అపూర్వ అంటూ ఉంటే, నువ్వు పంపిస్తే పోయే రకాన్ని కాదు నేను. మా అమ్మ నువ్వు మంచిదానివి అనుకుంది కనుక నీ చేతుల్లో అమాయకంగా చచ్చిపోయింది. అదే నువ్వు ఇది అని తెలిస్తే నాట్యంతోనే నేను తొక్కి చంపేస్తుంది. అదే రక్తం నా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది అని భూమి అంటూ ఉంటుంది. నీ చితి కోసం నేను, నా పతనం కోసం నువ్వు ఎదురు చూస్తున్న ఈ ఆటలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అపూర్వ అయితే భూమితో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. నేనెప్పుడు గెలుపుబాటులోనే నడుస్తూ ఉంటాను. నేనెందుకంటే శోభాచంద్ర కూతుర్ని అని అంటూ ఉంటే అపూర్వ అయితే కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.